డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. పరీక్ష రాసేందుకు ఇచ్చే హాల్ టికెట్లోనే ప్రోగ్రెస్ రిపోర్ట్ల మార్చేసింది. ఇకపై సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇచ్చే హాల్ టికెట్లపై ఫస్ట్ ఇయర్లో వచ్చిన మార్కులు, పాస్, ఫెయిల్ వివరాలను స్పష్టంగా ప్రింట్ చేయనుంది. వచ్చే ఫిబ్రవరి నెలాఖరులో జరిగే ఇంటర్ పబ్లిక్ పరీక్షల నుంచే ఈ విధానాన్ని ప్రారంభించనుంది. ప్రస్తుతం పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే 9.92 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్ష కోసం ఫీజు చెల్లించారు. ఇప్పటి వరకు ఇంటర్ మార్కులను కేవలం మెమోలను చూపించేవారు. అయితే కొందరు స్టూడెంట్లు ఈ మార్కులు మెమోను పేరెంట్స్ కు చూపించడం లేదని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. సాధారణంగా ఫస్ట్ ఇయర్లో 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయినా లేదా తక్కువ మార్కులు వచ్చినా కొంతమంది విద్యార్థులు వారి తల్లిదండ్రులకు చెప్పడం లేదు. ఇక చివరిలో విషయం తెలిసి పేరెంట్స్ ఆందోళన చెందుతుంటారు. దీనికి చెక్ పెట్టేందుకు గాను సెకండ్ ఇయర్ హాల్ టికెట్లపై ఫస్ట్ ఇయర్ మార్కులను కూడా ముద్రించాలని ఇంటర్ బోర్డు డిసైడ్ అయింది. దీంతో ఫస్ట్ ఇయర్లో ఏ సబ్జెక్టులు పోయాయి, దేనిలో తక్కువగా మార్కులు వచ్చాయని గుర్తించేందుకు ఈజీ అవుతుంది. ఈ నిర్ణయంతో విద్యార్థుల్లో జవాబుదారీతనం పెరగడంతో పాటు ఒత్తిడి తగ్గుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.